సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో 113 మంది అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల బరిలో వివిధ పార్టీల నుంచి ఇండిపెండెంట్గా కూడా బరిలో నిలిచారు. ఈ తరుణంలో పలువురు యువకులైతే మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచి వారు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నారు. వినూత్నంగా ప్రచారాలు సైతం నిర్వహిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బీటెక్ చదివిన నిరుద్యోగి లాలశేఖర్ ఎన్నికల బరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలిచానని, సమాజ మార్పు, సమాజంలో అభివృద్ధి అనేది యువత రాజకీయాల్లోకి రావడం ద్వారానే సాధ్యమవుతుందని, ఓటర్ మహాశయులందరూ యువత బరిలో ఉన్న తరుణంలో వారిని చూసి విద్యావంతులను ఆదరించాలని కూడా వారు కోరారు. అయితే వేములవాడ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో బీటెక్ చదివిన బోనాల సాగరిక శివ దంపతులైతే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా కూడా వారు బరిలో ఉన్నారు. దీనికి తోడు 23వ వార్డులో ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఎంబీఏ చదివిన మోతుకు జమున అనే యువతి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కూడా వారు బరిలో ఉన్నారు. అయితే విద్యావంతులుగా వార్డులో సమస్యలు తెలిసిన వ్యక్తులుగా ప్రణాళికతో ముందుకు వస్తూ అభివృద్ధి చేస్తామని, కొన్నేళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని, వారు ఒక్కసారి అవకాశం ఇస్తే గెలిపించి నా తరుణంలో వెంటనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు. ఈ ఎన్నికల బరిలో విద్యావంతులు, యువకులు బరిలో ఉండడంతో త్రిముఖ పోటీ పలు వార్డులలో నెలకొందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే 16వ వార్డులో జనసేన బలపరిచిన అభ్యర్థి కులకాని చందు డిగ్రీ చెందిన యువకుడు స్థానిక వార్డు సమస్యలు తెలిసిన వ్యక్తిగా ముందుకు వస్తున్నానని, జనసేన పార్టీ బలపరిచిన వ్యక్తిగా ఉన్నానని యువతకు ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. నా పేరు మోతు జమున, నేను ఎంబీఏ చదివాను. నేను బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు 23వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా మీ ముందుకు వస్తున్నాను. మీ విలువైన ఓటును దయచేసి నాకు వేసి గెలిపించగలరని కోరుతున్నాను. విద్యావంతురాలుగా సమాజం అభివృద్ధి చేయడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. సమాజం మారాలంటే యువత ముందుకు రావాలి. యువతతోనే సమాజంలో మార్పు జరుగుతుంది. వార్డులో మార్పు అనేది మా వార్డులోనే మొదలవుతుంది అని నేను అనుకుంటున్నాను. దయచేసి మీ విలువైన ఓటును కారు గుర్తుకు వేయగలరని కోరుతున్నాను. ధన్యవాదాలు. 23వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. అనగా బోనాల సాగరిక శివాను మేమిద్దరము గత 15 రోజుల నుండి 23వ వార్డులో ఇంటింటి గడప ప్రచారం చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్క అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు మమ్మల్ని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాము. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఇంట్లో ఆడపిల్ల పుడితే 20,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ అప్పటిదప్పుడే మేము వాళ్ళకి అందజేస్తామని కోరుచున్నాము. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి గెలిపించినచో మీకు డ్రైనేజీ సమస్యలైనా, రోడ్ల సమస్యలైనా, మీకు అన్నింటికీ మీకు ఒక చెల్లెగా మీ ఇంటి ముందటికి వచ్చి మీకు అన్నదండగా నిల్చుంటానని కోరుకుంటున్నాను. అండ్ 21 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ముందు రాజకీయాల్లో పోటీ చేయాలి. మీ నిరుద్యోగి బిడ్డగా మేము ముందుకు వస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థిగా నన్ను గెలిపించగలరు. మీ సమస్యల్ని నేను చిన్నప్పటి నుంచి నా సమస్యలుగా చూస్తున్నాను. మా వార్డులో ఒక ఇంటికి పోతే ఇప్పటికీ విద్యుత్ వెలుగులు లేని ఇండ్లు ఉన్నాయి, నీటి కొరత ఉన్న ఇండ్లు ఉన్నాయి. ఇది 2026. ఇప్పటికి కూడా ఎటువంటి అభివృద్ధి అనకపోతే మనం ఇంకో 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. 1940లో మనకు స్వాతంత్రం వచ్చింది. 2040లో విజన్ 2047. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న యువత 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ముందడుగు వేయాలి. 16వ వార్డు సమస్యలపై నాకు అవగాహన ఉంది కాబట్టి 16వ వార్డులో పుట్టి పెరిగిన బిడ్డగా మేము ముందుకు వస్తున్నాను. చదువుకున్న విద్యార్థులు రాజకీయాలకు రావాలి, మార్పు జరగాలి. ఇంకెన్ని రోజులు యువత రాజకీయాలు రాకుండా రోజులు దేశం వెనకపడుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు యువత రాజకీయాలకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని జనసేన పార్టీ అభ్యర్థిగా మీకు వేడుకుంటున్నాను.